డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు లిక్కర్ సేల్స్ కి స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది ఎక్సైజ్ శాఖ. ఇప్పటికే రాష్ట్రంలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ వారంలో ఇవి రికార్డు స్థాయికి చేరే అవకాశం ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా పర్మిషన్ లేని లిక్కర్, గంజాయి, డ్రగ్స్ రవాణాపై చెక్ పెట్టేందుకు సోదాలకు రెడీ అయింది ఎక్సైజ్ శాఖ. డిసెంబర్ 31న మద్యం అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ స్పెషల్ జీవో జారీ చేసింది. డిసెంబర్ 31న మద్యం షాపులకు అర్ధరాత్రి 12 గంటల వరకు పర్మిషన్ ఇచ్చింది. అదే రోజు బార్లు, క్లబ్, ఈవెంట్లకు పర్మిషన్ తీసుకుంటే టూరిజం ప్రాంతాల్లో అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం సేవించేందుకు అనుమతి ఇచ్చింది ఎక్సైజ్ శాఖ. ఎక్సైజ్ కమిషనర్ సి హరికిరణ్ జీవో ఇచ్చారు. మరోవైపు ఈ ఏడాది మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ నెల 22 వరకు 3,400 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి. గత ఏడాది ఇదే టైంకు 2,100 కోట్ల వరకే అమ్మకాలు జరిగాయి. ఈసారి 61% సేల్స్ పెరిగాయి. వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్స్, క్లబ్లు, పబ్లు డిసెంబర్ 31 కోసం భారీగా లిక్కర్ స్టాక్ పెట్టుకోవడంతో ఈ వారం సేల్స్ రికార్డు స్థాయిలో పెరిగే ఛాన్స్ ఉంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో తెలంగాణ ఎక్సైజ్ శాఖ సిబ్బందితో పాటు ఎస్టీఎఫ్, డిటిఎఫ్ ఎన్ఫోర్స్మెంట్ టీంలు దాడులు నిర్వహిస్తాయని తెలిపారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ కాసిం. ఖమ్మం, నల్గొండ, వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల పరిధిలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, గంజాయి, డ్రగ్స్ పై సోదాలు జరుగుతాయన్నారు. వరంగల్, నాగర్ కర్నూల్ జిల్లాలో ఐడీ లిక్కర్ దాడులు నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్ 30, 31 తేదీల్లో ప్రత్యేక ఈవెంట్లు, వాహన తనిఖీలు, రూట్ వాచ్ చేపట్టి నాన్ డ్యూటీ మద్యం అమ్మకాలను అరికట్టడానికి చర్యలు చేపట్టామన్నారు అధికారులు. రాష్ట్రంలోని 20 చెక్పోస్టులు, రైళ్లు, వాహనాల్లో అక్రమంగా తెచ్చే మద్యాన్ని పట్టుకునేందుకు రైడ్స్ నిర్వహిస్తామన్నారు.